కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధవటం రోడ్ నోబుల్ స్కూల్ సమీపంలో బిజీ వేముల వీరారెడ్డి పేరుతో బద్వేల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ కొనిరెడ్డి రవికుమార్ రెడ్డిల చేతుల మీదుగా బిజివేముల వీరారెడ్డి కాలనీకి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దివంగత బిజివేముల వీరారెడ్డి పాలనలో వారు చేసిన అభివృద్ధి పనులకు గాను గుర్తుగా ఆ కాలనీ వాసులు బిజివేముల వీరారెడ్డి పేరు పెట్టడం ఎంతో హర్షించదగ్గ విషయమని వారు పేర్కొన్నారు. పట్టాలు తీసుకున్నా, ఏ ఇల్లు తీసుకున్నా, ఏ కాలువ నీళ్లు తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా అవన్నీ మన పెద్ద ఆయన వీరారెడ్డి గారి నుంచి వచ్చినాయని నాకు ఈ 2 నెలల నుండి నాకు అర్థమవుతుంది. మరి ఇది కూడా మన పెద్ద ఆయన గారి పుణ్యం వల్ల ఇక్కడ ఇంతమందికి 3 ఫ్లాట్లు ఇవ్వడం జరిగిందని అన్న చాలా క్లుప్తంగా జరిగినాడు. అయితే అందుకని ఆయన పెద్దలకు గౌరవంగా ఆయన పేరు శిరస్మరణీయంగా బద్వేల్లో ఉండాలని బాగా ఆలోచించి రామచంద్ర మన పెద్ద పేరు వీరారెడ్డి నగరని బిజివేముల వీరారెడ్డి నగరని దీనికి పేరు పెట్టేందుకు మా బద్వేలు నియోజక ప్రజల అందరం తరఫున రామచంద్ర చాలా థ్యాంక్స్. అట్లా అనుమతించిన మేడం చాలా థ్యాంక్స్ మేడం. అలాగే ఈ ఫ్లాట్లు అన్ని మంచి ఇల్లుగా రూపాంతరం చెంది మన ఈ వెంచరు ఇక్కడ ఉండే ఈ విల్లాస్ కానీ వాటెవర్ ఈ ఇల్లు కానీ బద్వేల్లోనే మనం బద్వేల్లోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దాలని డిస్ట్రిక్ట్ 1 ఆఫ్ ది బెస్ట్ అనేటట్టు మీరు చేస్తారని, మెయింటెనెన్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని చేస్తారని, అలా జరగాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చూస్తున్నాం. మరి రామచంద్రారెడ్డి కొంతమంది నా దగ్గరికి వచ్చి పెద్ద ఆయన ఇక్కడ కొన్ని స్థలాలు ఇప్పించారమ్మా, వాళ్ళందరం కలిసి ఒక కాలనీగా ఏర్పాటు చేసుకొని పెద్ద ఆయన పేరు పెట్టుకుంటామని నా దగ్గరికి వచ్చి రావడం జరిగింది. మేము కూడా అదేవిధంగా పెద్ద ఆయన ఇచ్చిన స్థలాల్లో వాళ్ళు ఇల్లు పెట్టుకుంటూ పెద్ద ఆయన పేరు పెట్టుకుంటామనేందుకు మనస్ఫూర్తిగా ఒప్పుకొని వస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ మా తల్లిగారి పేరు మీద 24వ వర్ధంతి సందర్భంగా ఒక కాలనీగా ఆర్చి నిర్మించి చేస్తున్నట్టు చాలా సంతోషంగా ఉంది. మరి వీళ్ళకి ఏమైనా మా వల్ల సహకారాలు కావాలంటే అందిస్తామని కూడా అమలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మేము ఉంది. కాబట్టి నేను ఇక్కడ మన విజయనగరం కానీ సార్ అని కోరుకునేది ఏమిటి, ఈ కాలనీకి సంబంధించి కొన్ని వసతులు కరెంటు కానీ సీసీ రోడ్లు కానీ ఇలాంటి వసతులు కల్పించి వాళ్ళు కట్టుకొని బాగా ఈ కాలనీ అభివృద్ధి చెంది కొన్ని తరాల వరకు మన పెద్ద ఆయన పేరు ఇంకా పలు ప్రజలలో నామతో ఉంటుందని నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను. వాళ్ళకు ఇక్కడ కట్టుకునే వాళ్ళకు నీటి వసతి కానీ ఇలాంటి కొన్ని చిన్న చిన్న సౌకర్యాలను కల్పించవలసిందిగా వాళ్ళకు సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు బద్వేల్లో ఎక్కడా కూడా లేదని మేమందరం కూడా ఆయనకు వినియోగించుకున్నాము. మేడం గారికి సార్ గారికి మేము పెడుతున్నాము ఈ పేరు అని. ఈ ఫ్లాట్ల ఓనర్లందరూ కూడా మేము అందరం కూడా 120 ఫ్లాట్ల వాళ్ళము ఏకైకంగా తీర్మానం చేసుకున్నాము. 2-3 మీటింగ్లు పెట్టుకున్నాము. ఇక్కడ అందరూ కూడా మన బద్వేలు వీరారెడ్డి గారు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలు చేసి ఆయన ఇచ్చినటువంటి టైంలో మనకి ఈ పట్టాలు కూడా 1998లో వీరారెడ్డి తాతగారు మినిస్టర్గా ఉన్నప్పుడు రామచంద్రారెడ్డి ఎంఆర్ఓ గారి చేత ఆయన ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మన వాళ్ళందరికీ ఇప్పటికీ జరిగింది. ఇవే కాకుండా ఈ యొక్క 10 సర్వే నెంబర్ల వరకు దాదాపు ఇప్పుడు కనిపించేటటువంటి 1000 ఇళ్ల వరకు వీరారెడ్డి తాత గారే ఇక్కడ ఇప్పించి ఆయన స్వయంగా ఇక్కడే దగ్గరికి వచ్చి ఈ ఫీల్డ్ మీద ఈ నేల మీద తిరిగి ఆయనకి ఇచ్చినటువంటి ఎన్నో అవకాశాలు కూడా ఆయన ఇక్కడికి ఇచ్చేశాడు. కావున ఇక్కడ కూడా చాలా మంది హరికిరణ్ సార్ వచ్చినప్పుడు కలెక్టర్ గారు ఇప్పుడే మన రామచంద్రారెడ్డి మామ చెప్పినట్టు ఇది జగనన్న కాలనీ గీయాలనే విషయం మటుకు 100-200 రూపాయలు కరెక్టే. అయితే ఆ టైంలో మన అందరూ కూడా ఫ్లాట్ ఓనర్లు నేను కొన్ని